హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు పంజాబీ డ్రెస్కి ప్యాంట్ ఎలా కట్ చేశానో చూపించాను ముందు వీడియోలో. ఇది స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి, చూడండి. ఇవి నేను కాళ్ళకి కింద పట్టి వేసుకోవడానికి క్లాతులు కట్ చేసుకున్నాను. ఇదేమో పైన నడుము దగ్గర ఇవి జాయింటింగ్స్ చేసుకోవాలండి. 4 పార్ట్స్గా కట్ చేశాను. ఇవి ఎలా కట్ చేసాలో మన వీడియోలో చూపించానండి, చూడండి. ఇవి నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనము ఇవి 4 పార్ట్స్గా కట్ చేసుకున్నాను కదా, నడుము దగ్గర పైనకి పెట్టుకోవడానికి. వీటిని నేను ఫస్ట్ జాయింట్ చేసేసుకుంటాను, చూడండి. ఇది మనము క్లాత్లు జాయింటింగ్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ రైట్ సైడ్ కరెక్ట్ చూసుకుంటూ జాయింట్ చేసుకోండి. ఇలా కరెక్ట్ జాయింటింగ్ చేసుకుంటేనే మనకు ఈ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి, లేకపోతే అంత పర్ఫెక్ట్గా రాదు. మనం ఇలా ఒక స్టిచ్ వేసాం కదండి, వేసిన తర్వాత దీనిపైనుండి ఒక టాప్ స్టిచ్ వేయాలండి. ఎందుకంటే మనకు స్టిచ్ వేసింది కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలానే మనము ఈ 4 లేయర్స్ కట్ చేసాం కదా, 4 పార్ట్స్. ఆ క్లాత్ని మనం ఇలానే జాయింటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. పైనకి ఇక్కడ మనకు కినారా ఉంది కదా, చూడండి. ఇది వైట్గా ఉంది కాబట్టి రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్ క్లియర్గా కనిపిస్తుంది, చూడండి. ఇవే పార్ట్స్ని మనము ఇలానే జాయింటింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి. చూడండి, నేను ఇది థర్డ్ పీస్ని కూడా నేను ఇట్లా నతకబెట్టేసాను. మళ్ళీ దీన్ని కూడా పైనుండి టాప్ స్టిచ్ వేసుకుంటున్నాను, చూడండి. టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. చూడండి, ఫైనల్గా ఇది ఒకటి స్టిచ్ చేసేస్తే మనకు పైన పార్ట్ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియోని ఏ వీడియో చూసినా కానీ మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా చూస్తేనే క్లియర్గా మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకనే మధ్యలో ఈ వీడియోలన్నీ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ఇది స్టిచ్ చేసుకుంటాం కదండి, ఇటు ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసేసిన తర్వాతనే మనము నాడబెట్టుకోవడానికి పట్టి కుట్టుకోవచ్చండి. చూడండి, ఇలా ఇది ఇలా ఒక 1 ఇంచ్కి 1.5 ఇంచ్ అట్లా నేను పెట్టేసుకుంటున్నానండి. లాస్ట్కి ఏ స్టిచ్ వేసినా కానీ మనం 2 టైమ్ ఇట్లా అనాలి. అలా అంటేనే మనకి ఈ కుట్టు అనేది గట్టిగా ఆగుతుంది. చూడండి, నేను ఇలానే పెట్టుకుంటూ వస్తున్నాను. దీంట్లో మనం పైనకి నాడబెట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, దీన్ని ఇలా కుట్టేటప్పుడు మీకు మధ్య మధ్యలో ఏమైనా డౌట్స్ వచ్చినాయి అనుకోండి, ఈ పట్టి కరెక్ట్గా వస్తుందా లేదా అని అనుకుంటే మీరు మళ్ళీ టేప్తో చూసుకోండి. ఒకసారి చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. చూడండి, ఇది ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. కొంచెం వీడియో లెంత్ అవుతే చూడండి, ఏమనుకోకండి. మనము ఇక్కడ పైన ప్రిల్స్ పెట్టుకుంటాం కదండి, అప్పుడు మనం ఇక్కడ జాయింటింగ్స్ ఉన్నాయి కదా కుట్లు, ఈ లాస్ట్వి చూసుకొని మెజర్మెంట్ చూడండి. ఇక్కడ నుండి మనకు వచ్చాయి కదా ప్రిల్స్, మనం ఇక్కడ నుండి పెట్టేసుకుందాము. చూడండి, ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఒక టక్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ ఇలా ఇచ్చిన తర్వాత మనం ఒక పార్ట్ని తీసేసుకొని ప్రిల్స్ పెట్టుకుందాం. చూడండి,
ఈ ప్రిల్స్ పెట్టిన తర్వాత ప్రిల్స్ పెట్టేటప్పుడు మనకు ఈజీ మెథడ్లో కావాలి అని అనుకుంటే మనము చిన్నగా చూడండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అంతా గ్యాప్ వదిలేసుకుంటూ ఇలా సెట్ చేసుకుంటూ చూసుకుంటూ పెట్టుకోండి. మనము ఇలా చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ సైడ్స్కి చిన్న ప్రిల్స్ లాగా వచ్చేసాయండి. బాగుంటుంది చూడడానికి కూడా, కొంచెం కుచ్చులు కుచ్చులుగా కనిపిస్తుంది అన్నమాట. చూడండి ఈ ప్రిల్స్ ఇలానే పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి. చూడండి ఇలా వచ్చేసింది. ప్రిల్స్ కుట్టిన తర్వాత ఇవెంత నీట్గా వచ్చాయి కదా ప్రిల్స్ అన్నీ. ఇలా ఇంకొక పార్ట్ని కూడా మనం ఇలానే స్టిచ్ చేసుకుందాం. ఓకేనా? మనము టక్ ఇచ్చాం, ఇట్లా చిన్న కట్ ఇచ్చాం కదా, మీ భాషలో ఏమంటారో కానీ నేనైతే చిన్నగా టక్ అని చెప్తున్నాను అంతే. చూడండి దీన్ని కూడా నేను ఇలానే చిన్న చిన్న ప్రిల్స్ చూడండి ఇట్లా రెండు చేతులతోనే ఇలా ప్రిల్స్ పెట్టడం వల్ల మనకు నీట్గా వస్తుంది. ఇటువైపు ఈక్వల్గా క్లాత్ పట్టుకుంటాం కదండి, అందుకనే మనకు ఈక్వల్గా వస్తుంది. చూడండి కొంచెం సెట్ చేసుకుంటూ ఈ ఎడమ చేతితో మనం ఈ క్లాత్ని ఇలా తోసినట్టు పెట్టేసామనుకో వచ్చేస్తూనే ఉంటుందండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయాయి చూడండి. ఈ సెకండ్ పార్ట్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇట్లా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇది రైట్ సైడ్ అండి క్లాత్. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఇంకొకటి ఇది రాంగ్ సైడ్ తీసుకోవాలి. ఇప్పుడు కిందది రైట్ సైడ్ తీసుకుంటాం కదా, అలాంటప్పుడు దీన్ని రాంగ్ సైడ్ తీసుకోవాలి. చూడండి ఇది వైట్గా ఉంది, ఈ కలర్ ఇలా ఉంది. ఇవి రెండింటిని ఇట్లా పెట్టేసి ఒక స్టిచ్ వేసేయాలి, జాయింట్ చేసేయాలన్నమాట. వీటిని రెండు అర్థమవుతుందా? వీటిని రెండింటిని జాయింట్ చేసేయాలి. ఇలా జాయింట్ చేసిన తర్వాత మనకి కొంచెం ప్యాంటు లుక్ అనేది కనబడుతుంది అన్నమాట. మీకు ఈజీగా అర్థమైపోతుందండి, ఈజీ ప్రాసెస్లోనే చూపిస్తున్నాను అందరికి అర్థమయ్యేలాగానే. చూడండి ఇప్పుడు 2 స్టిచ్చెస్ వేసేసాం కదా, దీనికి టాప్ స్టిచ్ వేయనక్కర్లేదండి, ఏం పర్లేదు. చూడండి ఇలా మధ్యలో ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వచ్చేసిన దాని తర్వాత మనము దీనిపైనకి ఇప్పుడు మనము నడుము దగ్గర పట్టి కుట్టాం కదా జాయింటింగ్స్ది, ఇది రైట్ సైడ్ కిందికి పెట్టాలి. ఇది కూడా ఇప్పుడు మనం ఇలా నాడబెట్టడానికి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇది కుట్టేసుకున్నాం కదా, దీన్ని రాంగ్ సైడ్ పెట్టేయాలి. ఇలా రాంగ్ సైడ్ పెట్టి ఈ ఎడ్జ్ నుండి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. మొత్తం లాస్ట్ ఎండింగ్ వరకు ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. దీన్ని కింద కుచ్చులు పెట్టాం కదా, ఆ కుచ్చులు ఫోల్డింగ్ అవ్వకుండా ఇలా నీట్గా చూసుకొని ఈ క్లాత్ను దీనిపైన పెట్టేసుకొని ఇలా ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ క్లాత్ కుట్టినా సరే అండి, మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇట్లా నీట్గా సెట్ చేసుకుంటూ వెళ్ళినామనుకో మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి మిడిల్ పార్ట్ వరకే నేను ఇలానే స్టిచ్ చేశాను. చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్తూ ఉంటే మనకి లాస్ట్కు వచ్చేస్తుందండి. చూడండి క్లాత్ అనేది మనకి లాస్ట్ వరకు కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిపై నుండి నేను ఒక టాప్ స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ప్యాంట్ ఇలా ఉంది కదండి, ఇక్కడ మనం డోరీ పెట్టేసుకుంటాము నాడ, అలాంటప్పుడు మనం స్టిచ్ వేస్తాం కదా, ఈ జాయింటింగ్ చేసిన స్టిచ్ అనేది పై వైపుకు ఇలా చూడండి, ఇప్పుడు ఇలా మన రైట్ సైడ్కి ఉండేటట్టు చూసుకొని దీనిపై నుండి ఒక టాప్ స్టిచ్ వేసామనుకో అది అలానే కరెక్ట్గా నిలబడుతుంది అన్నమాట.
ఈ ప్రిల్స్ అనేటివి మనకు ఇలానే నీట్గా ఉంటాయి. చూడండి, ఇలా టాప్ స్టిచ్ వేసేటప్పుడు కింద చూసుకుంటూ వేసుకోవాలి. ఏ పనైనా సరే అండి, మనకు కష్టంగా ఉంది కదా అని అనుకోవద్దు. దాన్ని ఇష్టంగా వేస్తే ఈజీగానే ఉంటుంది. ప్యాంట్ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, ట్రై చేయండి. ఈ కట్ చేసి స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో, మీ ఒపీనియన్ ఏంటిదో మన కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా ఇస్తాను. చూడండి, ఇలానే లాస్ట్ వరకు నేను ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకుంటూ వెళ్తున్నానండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మన ప్రిల్స్ ఎంత నీట్గా కనబడుతున్నాయి. మనము ప్యాంట్ స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఓసారి పైనుండి కింద వరకు ప్యాంట్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కింద ఇలా ఎక్స్ట్రా మనం కట్ చేసుకున్నాం కదా, ఈ కట్ చేసుకున్నది క్లాత్ మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. చూడండి, మనం కింద పట్టి చూపించాం కదా, మనకు పట్టి కావాలనుకుంటే ఇక్కడే జాయింట్ వేసుకొని దీన్ని ఉల్టా చేసేయాలండి. ఇప్పుడు నేను పట్టి ఏమి వేయడం లేదు, ఈ క్లాతే ఎక్స్ట్రా అయిపోయింది, నేను ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఇది అయితే ఈజీగా ఉంటుంది. పట్టి వేయడం అంటే మీకు ప్రాసెస్ కొంచెం ఎక్కువైతుందండి, అందుకనే నేను ఇది ఇలా చూపిస్తున్నాను. చూడండి, చూడండి ఇలా దీంట్లో మనం బక్రం వేసుకోవచ్చు, పట్టి వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి, మన ఛాన్స్ అది. చూడండి, ఇక్కడ కాలు ఇలా మనం జాయింట్ చేసేస్తే ప్యాంట్ కాలు రెడీ అయిపోతుంది అనమాట. దీంట్లో మనం ఇలా డిజైన్గా కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి, నేను దీనికి ఇలా పెట్టేస్తున్నాను. ఇలా ఒక లైన్ నిడిల్ని కిందకి దింపి దీన్ని మళ్ళీ ఇక్కడ పైనకి, మళ్ళీ కిందకి, మళ్ళీ పైనకి, ఇక్కడ మనము కుట్టు వేసాం కదండి, ఆ కుట్టుకు టచ్ అయ్యేటట్టు చూడండి, నేను మీ ముందే చూపిస్తున్నాను. చూడండి, ఈ డిజైన్ కొంచెం బాగుంటుంది. ప్లెయిన్గా కూడా స్ట్రేట్ కుట్టు వేసుకోవచ్చు, కానీ ఎప్పుడు అలానే బాగుండదు అనేసి నేను దీన్ని ఇలా చేస్తున్నాను. చూడండి, కనిపిస్తుందా? ఇలా సరిపోతుందండి ఇది. ఇలా అలానే ఇది ఇంకొకటి, మనకు 2 పార్ట్స్గా చేస్తేనే కదండి మనకు ప్యాంట్ రెడీ అయ్యేది. నేను ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మార్కింగ్. ఈ మార్కింగ్కి సరిపడానే క్లాత్ చూసుకొని నేను ఇక్కడ లోపలికి డబల్ ఫోల్డింగ్ చేసేస్తున్నానండి. చూడండి, ఇలా డబల్ ఫోల్డింగ్ చేయడం వల్ల మనకు ఇక్కడ పట్టి వేసినంత స్టాండర్డ్గా వచ్చేస్తుందండి క్లాత్. పైనకి కిందకి ఇలా స్టిచ్ వేయడం వల్ల దీని లుక్ బాగుంటుంది అన్నమాట. అలా అనేసి నేను డబల్ స్టిచ్ వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నేను చూపించిన డిజైన్ కూడా అది ఎంత ఈజీగా, నేను ఏం పెట్టుకోకుండా జస్ట్ ఐడియాతోనే ఇలా చేసేస్తున్నాను. చూడండి, నిడిల్ని కిందికి ఉంచి మనం ఇట్లా క్లాత్ని జరిపామనుకోండి, మనకు ఏ డిజైన్ అయినా పర్ఫెక్ట్గా వస్తుంది. నిడిల్ని పైకి లేపేస్తే అది డిజైన్ది షేప్ అవుట్ అవుతుందండి. ఏ డిజైన్ కుట్టుకున్నా కానీ నిడిల్ని మాత్రం ఇలానే ఉంచుకోండి. చూడండి, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత దీన్ని
ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఈ 2 పార్ట్స్గా కట్ చేసాం కదా మనము, 2 భాగాలు అయిపోయాయి కదా. ఈ 2 భాగాలని ఒకదానిపైన ఒకటి పెట్టేసి మళ్ళీ ఒక జాయింట్ వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది కదండి. చూడండి, దీన్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ దీన్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఒక జాయింట్ వేసేసుకోవాలి ఇక్కడ వరకు. ఇది ఇలా జాయింట్ చేసిన తర్వాత దీన్ని ఇలా తీసేసుకోవాలండి. దీనికి ఇలా తీసుకోవడం వల్ల చూడండి మన ప్యాంట్ లుక్ వచ్చేస్తుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్ అయిపోతుంది. దీన్ని జాయింట్ చూడండి, మనం ఇలా లాస్ట్ నుండి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ రావడం వల్ల మనకు ఈ ప్యాంట్ షేప్ అనేది వచ్చేస్తుందండి. ఇది డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలానే మనం సెట్ చేసుకుంటూ 1 ఇంచ్ గ్యాప్తోనే కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ మనము. ఆ 1 ఇంచ్ తేడాతో మనం ఇలా సెట్ చేసేయాలండి. ఈ కుట్టుని ఇక్కడ వరకు కలిపేసి ఇక్కడ ఆపేయాలి. ఆపేసి మళ్ళీ ఇక్కడ ఎడ్జెస్ నుంచి మళ్ళీ ఒక కుట్టు వేయాలండి. ఈ చివరి నుండి మళ్ళీ ఒకటి వేసుకోవాలి. ఇది ఈక్వల్గా చూసుకొని వేసుకోవాలండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా చేయకండి, బాగోదు. ఇలా ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇలానే ఒక స్టిచ్ వేసిన తర్వాత దీన్ని ఇలా మనం ఉల్టా తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో నేను చూపిస్తాను. చూడండి, దీని ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ప్యాంట్ ఈజీగా కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది స్టిచ్చింగ్ ఎలా చేశానో మీకు పూర్తి డీటెయిల్స్తో చూపించాను కదండి. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.